వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. గ్రామాలలో రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్లు శాసనసభ ఉపసభాపతి ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు మండలం గుమ్మలూరు, సిద్దాపురం గ్రామాల్లో కోట్లాది రూపాయలతో నిర్మించే రోడ్లకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్, జడ్పీటీసీ వేగేసిన వెంకటరాజు, ఎంపీపీ కటారి జయలక్ష్మి, ఏఎంసీ వైస్ చైర్మన్ గవరలక్ష్మి, భూపతిరాజు తిమ్మరాజు, కోపెల్ల సాయిబాబా, జనసేన పార్టీ నాయకులు తోటావాసు, బీజేపీ మండల అధ్యక్షురాలు ముదునూరి నాగమణితో పాటు పెద్ద ఎత్తున కూటమి శ్రేణులు పాల్గొన్నారు. పలు చోట్ల సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిన సీసీ రోడ్ల నిర్మాణాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. గ్రామీణ రోడ్లకి నిధులు జాగ్రత్తగా ప్రయారిటీలో ఎక్కడైతే ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారో దానికి ప్రయారిటీ ఇచ్చి పూర్తి చేసే పనులు ఉన్నాం. అలాగే గతంలో నిలిచిపోయిన పెద్దగాపురం, చిన్నగాపురం, పాములపురం రక్షించి ఆ గణపురం ఆ రోడ్డు కూడా కాంట్రాక్టర్స్ మళ్ళీ తిరిగి పనులు ప్రారంభిస్తున్నారు. అది కూడా త్వరలో పూర్తవుతుంది. అప్పుడు ఆటో నుంచి ఈ రోడ్డు మీదుగా డైరెక్ట్ గా ఆ గణపురానికి వెళ్ళటం మార్గం సుగమం రాబోయే కొద్ది నెలలో. కూటమి ప్రభుత్వం పేదల పిల్లలను వైద్య రంగానికి దూరం చేయాలని చూస్తుందని వైసీపీ ఉండి నియోజకవర్గ కన్వీనర్ పీవీఎల్ నరసింహరాజు ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు మండలం కొప్పనపొడి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు నంచల లక్ష్మీ సీతారామయ్య నివాసంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయవద్దంటూ తలపెట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా ప్రజల వద్ద నుండి సంతకాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షులు అంబటి రమేష్, గుండా సుందర రామనాయుడు, కటారి కేశవ, సునీల్ రాజు, సర్పంచులు గాలి సామ్రాజ్యం, నందమూరి ప్రకాష్, గ్రామ పార్టీ అధ్యక్షులు మెంటే లక్ష్మయ్య, ఎండీ అలీ, అట్లూరి సంజయ్, ఎరిచర్ల గ్లాడ్సన్ తో పాటు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మనం వెంటనే దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ కొన్ని గ్రామాల్లో కార్యక్రమం నడుస్తుంది. మనం అనుకున్న దానికన్నా ప్రజల నుంచి కూడా మంచి స్పందన దీనికి వస్తుంది. మరి మనకి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వరకు ఉన్నాయి మొత్తానికి 3 కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు. అలాంటిది గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు మన రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రతి చోట కూడా స్థలం ఇచ్చి బిల్డింగ్ కూడా డబ్బులు అలాట్ చేసి పనులు కూడా మొదలు పెట్టారు. ఈ ప్రభుత్వం మారిన వెంటనే కూడా పనులు ఆఫ్ చేసి ఇవాళ హాస్పిటల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయటానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ పోరాటం చేస్తున్నారు. న్యాయ పోరాటం కాకుండా ప్రజల నుంచి కూడా పోరాటం చేయాలని చెప్పి కోటి సంతకాలతోటి గవర్నర్ గారికి ఒక అప్పీల్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనివల్ల మనకి ఉపయోగం ఏంటంటే ఒక మెడికల్ కాలేజ్, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ రావాలనే ఉద్దేశంతో ఈ కాలేజీలు తీసుకురావడం జరిగింది. ఈ కాలేజీ మన జిల్లాలో ఉంటే మరి ఆ కాలేజీకి సంబంధించిన హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్లో ఎవరు అడ్మిట్ అయినా కానీ ఉచితంగా వైద్య సేవలు అందించాలి. అలాగే మరి ఇన్ని కాలేజీలు వస్తే చదువుకునే విద్యార్థులకు కూడా, ఎవరైనా డాక్టర్ చదువుకునే ఉద్యోగాలకు కూడా సీట్లు పెరుగుతాయి. మరి దాంట్లో ఎస్సీ బీసీలకు కూడా వాళ్ళ కోటాలు కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా, మెరిట్ ఉన్న పిల్లలు వాళ్ళు ఎంత పేదవాళ్ళైనా సరే ఈ డాక్టర్ చదువు చదవటానికి అవకాశాలు వస్తాయి. ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయటం వల్ల వాళ్ళు డబ్బులు తీసుకునే సీట్లు ఇస్తారు తప్పించి ఇవన్నీ కూడా వాళ్ళు పట్టించుకునే పనిలో ఉండరు. అలాగే హాస్పిటల్ కూడా వాళ్ళు డబ్బులు వసూలు చేస్తారు. ఇప్పుడు మనకి కూడా ఏలూరులో ఉన్నాయి ఆశ్రమం, ఇవన్నీ కూడా. అవన్నీ వెళ్ళాలంటే మనం డబ్బులు కట్టుకుని వెళ్ళవలసిందే. ఉచితంగా వాళ్ళు ఏం సేవలు చేయరు. కాలేజీలు కొనుక్కున్నవాడు ఊరికే ఉచితంగా చేస్తే ఆడ డబ్బు అంతా వేస్ట్ అవుతుంది కదా. ఆడు లాభాలు ఆర్జించే ఈ కాలేజీలు కొంటాడు. కాబట్టి ఎంత డబ్బు పిండుకోవాలో అంతా కూడా పిండుకుంటాడు. అంచేత ఇవన్నీ క్యాన్సిల్ చేసి మేము ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నాం అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. దాని గురించి ఇప్పుడు మన ప్రజల అవగాహన కోసమే మనం ఇలా ఈ ప్యాంప్లెట్ తీసుకుని ప్రజల్లోకి వెళ్తున్నాం. దీంట్లో ఏ ఊళ్ళో మెడికల్ కాలేజీ ఏ స్థితిలో ఉన్నది అనేది క్లియర్ గా ఇందులో ఊరి పేరుతో సహా రాసి ఉంది. చాలా చోట్ల బిల్డింగ్లు కంప్లీట్ అయిపోయినాయి. మరి మొన్న స్పీకర్ గారు కూడా అసలు నర్సీపట్నంలో స్థలమే లేదు, బిల్డింగే లేదు, దానికి జీవో లేదని చెప్పి ప్రచారం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అక్కడికి వెళ్ళి బిల్డింగ్లు కూడా మనం చూపించారు. మనం టీవీలో చూసాం. 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు స్లాబ్లు అయిపోయి బిల్డింగ్లన్నీ కూడా పైకి లేచిపోతే అసలు స్థలమే లేదు, బిల్డింగే లేదు, దీనికి జీవో లేదని చెప్పి చెబితే జగన్మోహన్ రెడ్డి గారు జీవో చూపించి బిల్డింగ్లు చూపించి మొన్నే ఆయన వెళ్ళి ఇక్కడ రావడం జరిగింది. ఇలాగ అబద్ధాలు చెప్పి ఈ కాలేజీలు అమ్మేస్తున్నారు. దీనివల్ల మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. వైద్యం అందదు. వాళ్ళ పిల్లలు డాక్టర్ చదివించాలంటే ఇలా 3.5 కోట్ల నుంచి 4 కోట్లు ఉంది ఒక ఎంబీబీఎస్ లో జాయిన్ అవ్వాలంటే. ఇది దాంట్లో ఈ రిజర్వేషన్ కోటాలో కనుక రేపొద్దున గవర్నమెంట్ కాలేజీలకు ఉండి రిజర్వేషన్ వస్తే సంవత్సరానికి 1,50,000 1,60,000 కడితే ఫీజు కడితే
పేదవాడు పిల్లవాడు కూడా డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఆలోచించి ఇన్నాళ్ళు 3 కాలేజీలు ఉంటే 5 ఏళ్లలోనే 17 కాలేజీలు పట్టుకొచ్చి పేదలకు వైద్యం విద్య అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ హాస్పిటల్ తీసుకొస్తే ఇప్పుడు ఇది డబ్బుల కోసం ప్రైవేట్ వ్యక్తులకు అట్లా అమ్మేసే స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి దీన్ని ఎలాగైనా ఎదిరించాలని చెప్పి కోర్టు కేసు న్యాయ పోరాటం జగన్ గారు చేస్తున్నారు. దానికి తోడుగానే కూడా ఇలా 1 కోటి సంతకాలతోటి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులకు అందకుండా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా గవర్నమెంట్ గా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. కాబట్టి మీరందరూ కూడా మరి మీ గ్రామాల్లో ఎన్ని సంతకాలు పెట్టించగలిగితే అన్ని సంతకాలు కూడా మనం చేయాలి. గవర్నమెంట్ 2014, 2018, 2019, 2024 టైంలో ఇచ్చిన మెడికల్ కాలేజ్ 17 కూడా ఈ రోజు పేరుపరం చేయడం చాలా దురదృష్టకరం. ఈ సంక్షేమ కార్యక్రమాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టి పేదల పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చారు. ఆ రోజు ఇంజనీర్ కావాలంటే ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి, ఎంతో ఆర్థిక వ్యయం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అటువంటిది ఇవాళ ప్రతి ఇంట్లోనూ ఒక ఇంజనీర్ ఉన్నాడు. అలాగే డాక్టర్లు కూడా ఎంబీబీఎస్ కూడా అంత సులభతరం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు 17 ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తే అట్లని ఇవాళ ప్రైవేట్ పరం చేస్తే రేపు సామాన్యులకి మధ్యవర్గ కుటుంబీకులకి ఎంబీబీఎస్ అంటే అందరూ దాక్ష అయిపోద్ది. ఆ విధంగా ఉండకూడదనే ఉద్దేశంతో పోరాటం జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ పరం చేయకూడదని మొన్న నర్సీపట్నంలో చేసిన కార్యక్రమం విజయవంతమైంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సంతకాల రూపంలో విజయవంతం తెలియజేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయకుండా ఉండడం కోసం 1 కోటి సంతకాల సేకరణ ఒక రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో ఈ 1 కోటి సంతకాలు చేయించడం మన ముఖ్య నేతలు అందరూ కలిసి వెళ్లి గవర్నర్ గారికి సమర్పించడం జరుగుతుంది. కాబట్టి మీరు మీకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకి, సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, గ్రామ పార్టీ ప్రెసిడెంట్లకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 17 కాలేజీలు కూడా మెడికల్ కాలేజీల్లో కూడా ఈ రోజున 5 మెడికల్ కాలేజీలు పూర్తయి మెడికల్ విద్యని అందిస్తుంది ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వానికి. దాన్ని ఈ రోజున ప్రైవేట్ పరం చేసి పెట్టుబడిదారులకి ప్రైవేట్ పరం చేయడం అనేది కూడా మనం అందరం కూడా ఖండించాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మెడికల్ విద్య అనేది కూడా ప్రతి ఒక్క పేదవాడికి కూడా అందని ద్రాక్షగా మిగిలిపోతుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అది వాస్తవం కూడానే. ఎందుకంటే మెడికల్ కాలేజ్ సీట్ రావాలంటే ఈ రోజున కొన్ని కోట్లు ఖర్చు పెడితే గానీ సీట్లు రావు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి మెడికల్ కాలేజ్ వల్ల ప్రతి పేద విద్యార్థి కూడా చదువుకుని ఎంబీబీఎస్ డాక్టర్ అవడం అనేది ప్రతి ఒక్కరు కూడా కలగంగా ఉండిపోయింది. దాన్ని నెరవేర్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అది రాబోయే రోజుల్లో అందని ద్రాక్షగా నుండి ప్రతి ఒక్కరికి కూడా కలగానే మిగిలిపోతుంది. కాబట్టి దాన్ని ప్రైవేట్ పరం చేయకుండా గవర్నమెంటే నిర్వహించే బాధ్యతని మనం అందరం తీసుకోవాలని చెప్పేసి దాన్ని మనం అందరం కూడా ఖండించి రాష్ట్ర ప్రభుత్వం వాటిని చేపట్టే విధంగా మెడికల్ కాలేజీలను కూడా నిర్వహించే విధంగా చేయాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. పాకిస్తాన్లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ క్షిపణి పరిధిలోనే ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ట్రైలర్ మాత్రమేనని ఆయన హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ ని రాజ్నాథ్ సింగ్ సందర్శించారు. అక్కడ తొలి విడత బ్రహ్మోస్ క్షిపణుల ఉత్పత్తి పూర్తయింది. వాటిని కేంద్ర ప్రభుత్వం సైన్యానికి అప్పగించింది. ఉత్తరప్రదేశ్ రక్షణ పరిశ్రమ కారిడార్ కు ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని రాజ్నాథ్ అన్నారు. భారత్ వద్ద ఉన్న అత్యాధునిక క్షిపణి సామర్థ్యాల నుంచి పాకిస్తాన్ తప్పించుకోలేదని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగడితే ఊహించని రీతిలో ప్రతిస్పందన ఉంటుందని స్పష్టం చేశారు. डीआरडीओ या ब्रह्मोस के साइंटिस्ट यहाँ मौजूद सारे सीनियर ऑफिशियल्स, साथियों, मेरे लिए यह अत्यंत गौरव का विषय है। आज लखनऊ में ब्रह्मोस की स्टेट ऑफ द आर्ट बूस्टर बिल्डिंग का इनाग्रेशन हो रहा है। अभी थोड़ी ही देर पहले इस प्रांगण में रुद्राक्ष के पौधे के प्लांटेशन का भी सौभाग्य मुझे प्राप्त हुआ है। रुद्राक्ष को तो वैसे भी हम रुद्र यानी महादेव का अंश मानते हैं। मेरी महादेव से प्रार्थना है कि उनका आशीर्वाद इस फैसिलिटी पर और सभी देशवासियों पर हमेशा बना रहे। साथियों, आज का दिन उत्तर प्रदेश की जनता और खासकर लखनऊ की जनता के लिए भी बहुत ही महत्वपूर्ण है। मैं उत्तर प्रदेश और लखनऊ की देवतुल्य जनता को भी इस अवसर पर अपनी तरफ से हार्दिक बधाई। साथियों, लखनऊ मेरे लिए सिर्फ संसदीय क्षेत्र नहीं है, बल्कि यह शहर मेरी आत्मा में बसा हुआ है।
लखनऊ और उत्तर प्रदेश के डेवलपमेंट को देखकर तो खुशी होती ही है, लेकिन आज जब इस भूमि पर डिफेंस सेक्टर से जुड़ी इतनी बड़ी उपलब्धि हासिल हो रही है, तो उस खुशी के साथ आज गौरव का भाव भी मेरे अंदर स्वाभाविक रूप से आ रहा है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం ఎఫ్ఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్తలు, రాష్ట్ర అధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీతో డిప్యూటీ సీఎం పవన్ చర్చలు, మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకువచ్చేలా ప్రణాళిక. జనసేన, బీజేపీల సహకారంతో కర్నూలులో ప్రధాని కార్యక్రమం విజయవంతమైంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టీకరణ. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే గూగుల్తో ఒప్పందం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. లక్నోలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ ను సందర్శించిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత్ క్షిపణి సామర్థ్యాల నుంచి పాక్ తప్పించుకోలేదని వ్యాఖ్య. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.